తిరుపతిలో 6 చనిపోయారు భక్తులు. ఆ విషయం కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పక్కకు పెట్టేసింది. ఇవాళ ఓన్లీ కేటీఆర్ మీదే ఫోకస్ పెట్టింది. కేటీఆర్ అరెస్టు చేస్తున్నాడు, ముచ్చమటలు పట్టిస్తున్నారు అనే చర్చ మాత్రం నడుస్తూ ఉంది. అంటే దీని నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎంత దారుణంగా ఉందంటే అంటే అందరినీ జనరలైజ్ చేసి చెప్పలేము కానీ మెజారిటీ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కంప్లీట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయండి. రేవంత్ రెడ్డి గారి కంట్రోల్లోకి కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే మీరు చూడండి, ఇంత పెద్ద ఘటన జరిగితే తిరుపతిలో నిన్న రాత్రి నుంచి పొద్దు వరకు మీరు చూడండి, ఏ ఛానల్ ఓపెన్ చేసి చూసినా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి పోయి ఏం వీడియోస్ పోస్ట్ చేసిరని చూసినా మొత్తం కేటీఆర్ గారి మీదనే దృష్టి సారించి కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా, కేటీఆర్ గారిని వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటారా, రిమాండ్కి పంపుతారా, దీని మీదనే వాళ్ళ అంటే ధ్యాస కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా అంత పెద్ద సంఘటన జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి తప్పిదం వల్ల జరిగింది, ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మళ్ళీ ఇట్లాంటి సంఘటన జరగకూడదంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దీని మీద చర్చ లేదు ఎక్కడ. అది జరగకూడని సంఘటన, అది జరిగింది. చనిపోకూడదు కానీ చనిపోయారు ప్రజలు. అంటే పెద్ద ట్రాజెడీ అది. తిరుపతి తిరుమల చరిత్రలో ఇట్లాంటి ట్రాజెడీ ఎప్పుడు జరగలేదని నేను చదివినాను. ఇంత పెద్ద జరిగిన ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఇవాళ మీరు వచ్చే కంటే ముందు కూడా అన్ని ఛానల్స్ చూస్తూ ఉన్నాం మనం, ఎక్కడ కూడా దాని మీద చర్చ లేదు. ఇంకోటి మీరు మంచి ప్రశ్న అడిగారు. కొన్ని ఛానల్స్ లో అక్కడిక్కడ తమ్నైల్స్ లో ముచ్చమటలు 30 ప్రశ్నలు అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ ఛానల్స్ లోపల కూర్చున్నారా, మరి సీసీ కెమెరా మైకులు పెట్టుకుర్రా, లేకపోతే ఆడియో వీడియో రికార్డింగ్ చేసుకోవడానికి వీళ్ళకి ఎవరు చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ఎంత భద్రతాభావం అంటే, కేటీఆర్ గారు తనకున్న చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా నాకున్న హక్కు, నా వెంట నేను లాయర్ని తీసుకొని వెళ్తా అంటేనే మొన్న మీరు చూసినారు. అర్ధగంట నిలబెట్టించి అలౌ చేయకుండా పంపిస్తే మరి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఈరోజు లాయర్తో పాటు వారు విచారణకు హాజరైంది. ఎందుకంత భయం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆధారాలు ఉంటే, కేటీఆర్ గారు తప్పు చేసే ఉంటే ఆధారాలు ముందు పెట్టండి, రికార్డ్ చేయండి, స్టేట్మెంట్ కోర్టులో ప్రవేశపెట్టండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అది కాకుండా లాయర్ ఉండొద్దు, ఎవరు ఉండొద్దు, మేము ఒక్కలమే కూర్చోవాలి, మేమేం అడిగితే అదే చెప్పాలి అంటే మాకు అనుమానాలు ఉన్నాయి. కేటీఆర్ గారు మనం క్లియర్గా చెప్పారు, నాకు లాయర్ ఎందుకు రావాలి అంటున్నా నా వెంబడి అంటే, మొదటిది నాకు హక్కు ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కు నేను వినియోగించుకుంటున్నాను. రెండోది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేము. ఎందుకంటే మా పార్టీ మాజీ కొడంగల్ శాసనసభ్యుడు పట్టం నరేందర్ రెడ్డి గారు అనని వ్యాఖ్యలు అన్నట్టు రిమాండ్ రిపోర్ట్ లో రాపించి, సరే తను అది రియలైజ్ అయ్యి ఇమీడియట్ గా మళ్ళీ జడ్జి గారికి అఫిడవిట్ ఇచ్చారు, అది కన్సిడర్ చేసారు. అంటే ఇట్లాంటి కుటిల ప్రయత్నాలు చేయొచ్చు అనే ఉద్దేశం. ప్రధానంగా ఒక క్వశ్చన్ ఉంది, అంటే పోలీసు వాళ్ళకి ఎందుకు అంత, అంటే ఇప్పుడు ఒక ఆరోపణల పేరుతోటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేసినప్పుడు ఆయన అనని మాటలను అనే విధంగా రిమాండ్ రిపోర్ట్లో రాశాడు. రేవంత్ రెడ్డి అయితే వచ్చి రాయాడు, మరి పోలీసు వాళ్ళే రాస్తారు ఆ అంశాన్ని. ఎందుకు పోలీసు వాళ్ళ ఇంట్రెస్టా, రేవంత్ రెడ్డి ఆదేశాలా, లేకపోతే ఏ రకంగా జరుగుతుంది అంటారు? పాపం పోలీసు వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందండి, వాళ్ళ డ్యూటీ చేస్తుంటారు, వాళ్ళ మీద ఒత్తిడి, పైనుంచి ఒత్తిడి వస్తుంది, వాళ్ళు పాపం చేయలేకపోయినా చేసే పరిస్థితి ఉన్నదే అని చెప్పే కదా నిన్న మొన్న పట్టం నరేందర్ రెడ్డి గారు అఫిడవిట్ ఇచ్చిండ్రు. ఉట్టిగానే వేయలే, కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు, మాకు ఇట్లాంటి అనుమానాలు ఉన్నాయి ప్రభుత్వం మీద, మా సొంత మాజీ శాసనసభ్యుడు ఈ చేయని స్టేట్మెంట్స్ చేసినట్టు మీరు రికార్డ్ చేసినప్పుడు నన్ను కేవలం మీరు ఒక దురుద్దేశపూరిత, అంటే ఒక ఉద్దేశం మీది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉద్దేశం క్లీన్ లేదు, ఎట్లా ఒకట్లా హరాజ్ చేయాలి, జైలు పంపించాలనే ఉద్దేశంతోనే మీరు ఈ కేసు